హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియోలోకి వెళ్ళినట్లయితే అండ్ హువాయి వచ్చేసరికి రీసెంట్గా అంటే 2 వీక్స్ బ్యాక్ వచ్చేసరికి ఏకంగా X65 OLED టీవీని తీసుకొచ్చింది. ఇది 65 ఇంచెస్ టీవీ అనమాట. అండ్ ఇది చైనాలో అయితే లాంచ్ అయితే చేస్తారు. అండ్ దీంట్లో కూడా సూపర్ స్పెసిఫికేషన్ తోటి అయితే ఈ టీవీని తీసుకొచ్చింది. దీంట్లో వచ్చేసరికి 14 స్పీకర్స్ తోటి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. అలాగే ఈ టీవీ వచ్చేసరికి 2 లక్షల రూపాయలలో చైనాలో అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. అండ్ దీంట్లో ఫీచర్స్ మాత్రం అద్భుతంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి ప్రీమియం సెగ్మెంట్ అయితే టీవీని అయితే తీసుకొచ్చింది. బట్ ఇప్పుడు హువాయి వచ్చేసరికి అందరికి అందేలా టీవీని తీసుకురావడానికి ఇది బడ్జెట్ కేటగిరీలో అయితే హువాయి V55i అనే నేమ్ తోటి అండ్ 55 ఇంచెస్ సైజులో అండ్ బడ్జెట్ కేటగిరీలో అయితే ఈ టీవీని అయితే తీసుకొని అయితే వచ్చిందనమాట. అండ్ ఈ టీవీ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ అదేవిధంగా ఈ టీవీ ఏ కలర్లో వస్తుంది అండ్ అదేవిధంగా ఈ టీవీ మన ఇండియాకి వస్తుందా లేదా, మరి అదేవిధంగా ఈ టీవీ యొక్క ప్రైస్ ఎంత ఉంది అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ యొక్క వీడియో అనేది చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతుంది. ఈ విధంగా ఈ యొక్క టీవీ అనేది మన ఇండియాకి వస్తుందా రాలేదు ఉంటుంది మీకైతే తెలుస్తుంది అనమాట. అండ్ ఈ వీడియోని ఇంటర్వ్యూకి అయితే చూడండి. అట్లా చూడడమే కాదు ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని లైక్ అయితే చేయండి. మీ లైక్ అనేది నాకు కొంచెం ప్రోత్సాహకరంగా అయితే ఉంటుంది తప్పించి అండ్ మనీ అయితే ఎక్కువైతే ఏం రాదు. అలాగే వచ్చేసరికి మరికొంతమందికి అయితే ఈ యొక్క వీడియో అనేది రికమెండెడ్ లిస్ట్కి అయితే వెళ్తుంది అనమాట మీ యొక్క లైక్ తోటి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూపులో అండ్ అదర్ సోషల్ మీడియా గ్రూపులో. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియో చూస్తూ అలాగే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలో మీకు నోటిఫికేషన్ రూపం అయితే వస్తుంది అండ్ ఫస్ట్ వ్యూవర్గా మీరైతే చూడొచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హువాయి వచ్చేసరికి హువాయి V55i అనే మోడల్ నేమ్ తోటి అండ్ 55 ఇంచెస్ సైజులో ఒక 4K రెజల్యూషన్ టీవీని అయితే తీసుకురావడం జరిగింది. మరి టీవీ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ టీవీ వచ్చేసరికి టోటల్గా బెజల్-లెస్ డిజైన్ తోటి అయితే వస్తుంది. ఏవైతే మనకైతే బెజల్స్ అయితే కనబడతాయో ఆ యొక్క బెజల్ వచ్చేసరికి 2.6 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంటాయన్నమాట. మనకి 3 సైడ్స్ అయితే ఈ యొక్క బెజల్-లెస్ అయితే కనబడతాయి. అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ టాప్ పోర్షన్లో అయితే ఈ బెజల్-లెస్ డిజైన్స్ అయితే కనబడడం అయితే జరుగుతుంది. బట్ మన బాటంలో చూసుకున్నట్లయితే ఎందుకు కనపడదంటే అక్కడ వచ్చేసరికి ఒక సౌండ్ బార్ అయితే అమర్చారనమాట. అండ్ మీరైతే చూసేమంటారు. అండ్ OnePlus టీవీస్ అయితే ఏవైతే ఉన్నాయో అండ్ OnePlus Q1 Proలో ఏదైతే మనకు సౌండ్ బార్తో రావడం అనేది జరిగిందో ఆ విధంగా దీని డిజైన్ అనేది ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ టోటల్గా మనకు చాలా స్లిమ్ డిజైన్ తోటి అండ్ రావడం జరిగింది. ఈ స్లిమ్ డిజైన్ కూడా మనకి ఎంత ఉంటుందంటే ఈ టీవీ యొక్క మందం చూసుకున్నట్లయితే 0.6 సెంటీమీటర్ల మందంతో అయితే తీసుకొని అయితే వచ్చారు. అదేవిధంగా ఈ టీవీలో వచ్చేసరికి DCI P3 వైట్ కలర్ గామెట్ ఏ విధంగా పనిచేస్తుందంటే కలర్స్ అనేది రీప్రొడ్యూస్ అయితే చేస్తుంది. కలర్స్ని రీప్రొడ్యూస్ చేయడం వల్ల పిక్చర్ అనేది చాలా పర్ఫెక్ట్గా కనపడడం జరుగుతుంది. న్యాచురల్ కలర్స్ని కనపడడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా DCI P3 వైట్ కలర్ గామెట్ అయితే యూజ్ చేయడం వల్ల పిక్చర్లో ఉన్న కలర్స్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అయితే అవుతాయి అనమాట. అండ్ అదేవిధంగా MEMC టెక్నాలజీ అంటే అందరికీ మీకు తెలిసే ఉంటుంది. MEMC టెక్నాలజీ సరికి మనం గేమింగ్ ఆడేటప్పుడు మోషన్ అనేది బ్లర్ అవ్వకుండా మనకైతే చూస్తుంది. అండ్ అదేవిధంగా ఏమైనా ఫాస్ట్ సీన్స్ ఉన్నా కూడా మనకు జిట్టర్స్లో ఉండకుండా అదేవిధంగా అండ్ ఎలాంటి బ్లింక్ అయితే ఉండకుండా మనకు ఆ యొక్క వీడియో అనేది చాలా స్మూత్గా రన్ అవడానికి అయితే దోహదపడుతుంది అనమాట MEMC టెక్నాలజీ. ఈ విధంగా అండ్ DCI P3 వైట్ కలర్ గామెట్ తోటి అండ్ MEMC టెక్నాలజీ తోటి సపోర్ట్ తోటి అండ్ యొక్క టీవీలో తీసుకురావడం అనేది ఒక మంచి విశేషంగా మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి హువాయి ఓన్గా అయితే తయారైతే చేసింది. అది వచ్చేసరికి హువాయి హోంగు క్వాడ్ కోర్ స్మార్ట్ చిప్సెట్ని అయితే యూజ్ అయితే చేశారు. దీనిలో వచ్చేసరికి 2 Cortex A73 కోర్స్ అయితే ఉంటాయి. అలాగే 2 Cortex A53 కోర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు GPU విషయానికి వచ్చినట్టయితే Mali G51 GPUని అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీంట్లో యూజ్ చేసిన ర్యామ్ అండ్ కెపాసిటీ నుంచి మాట్లాడుకున్నట్టయితే 4GB ర్యామ్ అదేవిధంగా 64GB ఇంటర్నల్ మెమరీ అండ్ 4GB ర్యామ్ 32GB ఇంటర్నల్ మెమరీతో అయితే ఈ టీవీని అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ టీవీ వచ్చేసరికి 2 కలర్ వేరియంట్స్ అయితే తీసుకొని అయితే వచ్చారు. ఒకటి వచ్చేసరికి ఇంటర్స్టెల్లర్ బ్లాక్ అండ్ అదేవిధంగా మరొకటి వచ్చేసరికి సిల్వర్ డైమండ్ గ్రే కలర్ తోటి అయితే తీసుకొని రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్పీకర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ టీవీలో ప్రత్యేకంగా మనం స్పీకర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇది మనం బడ్జెట్ కేటగిరీలో అయితే ఈ టీవీ అయితే తీసుకొని అయితే వచ్చారు కాబట్టి అదేవిధంగా ఈ టీవీలో వచ్చేసరికి 8 స్పీకర్స్ అయితే యూజ్ అయితే చేశారు కాబట్టి మనం స్పీకర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అండ్ దీనిలో 8 స్పీకర్స్ అయితే యూజ్ అయితే చేశారు. అండ్ ఈ యొక్క 8 స్పీకర్లో వచ్చేసరికి 4 స్పీకర్స్ వచ్చేసరికి మనకు 10 వాట్స్ స్పీకర్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తాయి. అండ్ మిగిలిన 4 స్పీకర్స్ వచ్చేసరికి 2 వాట్స్కి అయితే తీసుకొని అయితే రావడం జరుగుతుంది. ఏవైతే 2 వాట్స్ స్పీకర్స్ అయితే ఉన్నాయో అవి వచ్చేసరికి మనకు ట్విటర్కి అయితే సపోర్ట్ అయితే చేస్తాయి అనమాట.
అదేవిధంగా దీనిలో వచ్చేసరికి 2.4L లార్జ్ క్యావిటీ స్పీకర్స్ అయితే యూజ్ అయితే చేశారు. సో దీనివల్ల మనం మెరుగైన సౌండ్ అయితే వినొచ్చు అంటున్నారు. అండ్ అదేవిధంగా బ్రిలియంట్ సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్స్, అదేవిధంగా బ్రిలియంట్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం అయితే వినొచ్చు, చిన్నవి అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు అన్నమాట. అండ్ అందుకే దీన్ని ప్రత్యేకంగా ఈ యొక్క స్పీకర్స్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకోవాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా మనకు తక్కువ బడ్జెట్లో తీసుకైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి అండ్ పర్ఫెక్ట్ ఆడియో అనేది మనకి టీవీలో అయితే లభిస్తుంది, అయితే మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. మరొక బ్యూటిఫుల్ ఫీచర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ టీవీలో వచ్చేసరికి ఒక పాపప్ కెమెరా అయితే ఉంటుంది. ఈ పాపప్ కెమెరా వచ్చేసరికి టీవీకి మిడిల్ భాగంలో అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసరికి 1080 అంటే ఫుల్ హెచ్డీ కేటగిరీలో మనకైతే వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేస్తుంది. అండ్ అదేవిధంగా మనకు లో లైట్లో కూడా మనకు పర్ఫెక్ట్ వీడియో క్వాలిటీని అయితే ఇస్తుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కెమెరా వచ్చేసరికి ఏఐ సపోర్ట్ రావడం అనేది మరొక విశేషం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ టీవీలో వచ్చేసరికి ఏఐ ఫిట్నెస్ 2.0 సపోర్ట్తో రావడం జరుగుతుంది. దీనివల్ల మన ఇంట్లోనే ఫిట్నెస్ అయితే పొందొచ్చు అనమాట. నేను చూసేటప్పుడు మనకి పాపప్ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఈ యొక్క పాపప్ కెమెరా తోటి మనం అండ్ గెస్చర్స్ ద్వారా మనం అయితే వీడియోని అయితే పాస్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం కంటిన్యూ అయితే చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ప్లే అయితే చేసేసుకోవచ్చు. అండ్ మీకు డిస్ప్లే మీద కనబడుతున్న ఇమేజ్ చూస్తే ఆ విధంగా మనం గెస్చర్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి మనం రిమోట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ రిమోట్ వచ్చేసరికి వాయిస్ కంట్రోల్ సపోర్ట్తో అయితే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ రిమోట్లో ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ కూడా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన టీవీలో యూజ్ చేసిన కాస్టింగ్ అయితే ఏవైతే ఉంటుందో మనం ఒక యాప్ని యూజ్ చేసి కానీ, ఒక యాప్ సపోర్ట్ తోటి కానీ, అదేవిధంగా టీవీలో ఇన్క్లూడ్ చేసిన యాప్ సపోర్ట్ తోటి కానీ మన మొబైల్లో కాస్టింగ్ అయితే మనం టీవీలో అయితే చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ ఇచ్చిన స్పెషల్ ఫీచర్ ఏంటంటే మనం మొబైల్లో ఏదైతే వీడియో అయితే చూస్తున్నామో జస్ట్ రిమోట్కి ట్యాప్ చేస్తే చాలు మనం టీవీలో అయితే చూడవచ్చు అనమాట. ఈ విధంగా ఒక సూపర్ అడ్వాన్స్ ఫీచర్స్ తోటి స్క్రీన్ క్రాస్ ఫీచర్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా ఈ టీవీలో వచ్చేసరికి 6 ఫార్ఫిల్ మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. అండ్ దీనివల్ల ఏంటంటే మనం కమాండ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఒక 5 మీటర్స్ దూరంలో ఉన్నా కూడా మనం కమాండ్ ఇచ్చుకోవచ్చు. అంటే లైక్ మీ ఇంట్లో స్మార్ట్ డివైస్ ఏమైనా ఉన్నా కానీ అండ్ దానికైతే కమాండ్ అయితే ఇచ్చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా డైరెక్ట్ మనం వితౌట్ రిమోట్ తోటి అండ్ మనం వాయిస్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకొని మీరు సాంగ్ కానీ అండ్ అదేవిధంగా వీడియో కానీ అండ్ ఏదైనా యాప్ని కానీ ఓపెన్ చేసుకునే విధంగా ఈ విధంగా మనకు రావడం అనేది జరుగుతుంది ఒక ఫార్విల్ వాయిస్ కంట్రోల్స్ తోటి. అండ్ అదేవిధంగా మీరు ఇంతకుముందుకు అయితే చూసే ఉంటారు టీసీఎల్లో అయితే ఈ యొక్క ఫీచర్ రావడం అనేది జరిగింది. అండ్ టీసీఎల్లో ఆల్రెడీ తీసుకురావడం అనేది జరిగింది. అండ్ బట్ దీంట్లో కూడా మనకు ఈ యొక్క ఫీచర్ కూడా ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకు తక్కువ బడ్జెట్లో బెటర్ ఫీచర్ తోటి అయితే తీసుకురావడం జరిగింది అనమాట. టీవీలో యూజ్ చేసిన ఓఎస్ వచ్చేసరికి హార్మోని ఓఎస్ని అయితే యూజ్ అయితే చేశారు. అండ్ అదేవిధంగా ఈ టీవీ ఇండియన్ ప్రైస్ని కేటగిరీలో చూసినట్లయితే 42,000 రూపీస్లో అవైలబుల్గా అయితే ఉందన్నమాట. అండ్ అదేవిధంగా ఈ టీవీ మన ఇండియాకి వస్తుందా రాదని దాని గురించి మాట్లాడుకోవాలంటే ఈ యొక్క ఇయర్ ఎండింగ్ వరకు చూసే మాత్రం అండ్ హువాయి కేటగిరీలో అండ్ హానర్ కేటగిరీలో ఈ టీవీస్ తీసుకొస్తుందో మనకైతే తెలుస్తుంది అనమాట. ఇది ఒక వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.